ఇదిగోండి మొత్తానికి ఒక 2-3 చెట్ల నుంచి ఈ కాయలు కోసాము. ఇవేమో అంత బాగాలేవు అనమాట. జస్ట్ పచ్చడి కోసం మాత్రం ఈ కాయలు. వీటితో నేను ఉష ఇప్పుడు మనం పచ్చడి పెట్టేది. ఇంతకీ బావగారు మోస్తారంట చూడు. బావగారు మోస్తారు, పాడేస్తారు. నాకు ఉషకు కూడా నమ్మకం లేదు మహాని మీద. నమ్మకాన్ని కాదమ్మా, అది చాలా బరువు ఉంటది. బరువు ఉంటుందా? మన ఇద్దరం పట్టుకుందాం. బావగారిని కదా, మీరు ట్రై మన ఇద్దరం పట్టుకుందాం. పట్టు బావగారు దాకా కాదు గాని. ఎస్, కోసిన వాళ్ళం పట్టుకెళ్ళలేమా? పర్వాలేదు, ఇద్దరం కలిస్తే చూడు ఉష ఎంత పెద్ద బరువునైనా ఈజీగా మోసేయచ్చు. బావగారి వరకు అక్కర్లేదు. ఈసారి మేమే తీసుకెళ్తున్నాం. మా మామయ్య గారు వీడియోస్ పెట్టారు కదా, బావగారు లాస్ట్ టైం మొయ్యలకు పాడేశారు కదా, దాన్ని చూసి నాకు నవ్వొచ్చింది. అనర్గళంగా మాట్లాడతారు. ఒక 20 కేజీలు మామిడికాయలు బరువు కూడా మొయ్యలేకపోయారు. నెక్స్ట్ ఇయర్ మామిడికాయలు బుట్ట మొయ్యలేక మహాత్మ కింద కాదు, గ్రిప్ లేక ఒకటి నేను అప్పుడు ఏదో జోకేసాను, దాంతో కింద పడేసాడు అనమాట. ఈసారి నేను నా తోడికోడలు మోస్తుంటే నేనే మోస్తా, మీ ఇద్దరు అక్కర్లేదు అనుకుంటే తట్ట తీసుకున్నాడు. మహా బరువుగా ఉంది నిజంగా కూడా. బాహుబలి అనిపించుకోవడానికి అనమాట. బరువుగా ఉందా మహా? పెద్ద ఎక్కువేం లేవులేండి కాయలు. చిన్నప్పుడే పల్లి బస్తాలు, వరి ధాన్యం బస్తాలు ఇవన్నీ కూడా చిన్నప్పుడే మోసిన వాళ్ళు. వ్యవసాయ కుటుంబం. మరి ఇప్పుడేదో మైక్ పట్టుకుని చెప్తున్నా ఇంకే పని చేయలేనని అన్నట్టు కాదు, బురదనాగలు కూడా దున్నినా. పనులు వచ్చు ఎలా చెప్తున్నారో చూడండి మహాత్మా. ఏంటి ఇప్పుడు 3 చెట్లు కాయలు కోసుకొచ్చాము, ఏం కాదంటావా? మైకులు లేవా? సరే అయితే కాదు, ఏం కాదంటావా? ఏం కాదక్క, ఇవేంటంటే మనం ఈ ముచ్చుకులు తీసేసి కడిగి ఇలా ఆరబెట్టుకోవాలి. మరి ఇప్పుడు నీకు క్వాంటిటీ ఎట్లా తెలుస్తుంది? కాయలు లెక్కనా? అంటే అమ్మాయిలు ఏం చేసేవారంటే కొంచెం ముక్కలని మానుకుంటారు. అంటే 4 కేజీల మానిక కొలత, అది 4 కేజీలు. మన కేజీ డబ్బాలు ఉంటాయి చూసారు, అవి 4 డబ్బాలు కలిపితే మానిక అంటారు. ఆ మానికతో వాళ్ళు కొలుస్తారు. మనకి లేదు కాబట్టి మనం కేజీ డబ్బాతో కొలుచుకుంటాం. సరే, ముక్కలు వెయిట్ లెక్కన పెడదాం. కొలతలు లెక్కన పెడతాం.